హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సోనుమియా. వెల్కమ్ టు మై ఛానల్ వే టు లెర్న్ మ్యాథ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకోబోతున్నాం. 2 డిజిట్ నెంబర్ విత్ 2 డిజిట్ నెంబర్ ఎంత సింపుల్గా చేయొచ్చు అండ్ 3 డిజిట్ నెంబర్ విత్ 3 డిజిట్ నెంబర్ ఎంత సింపుల్గా చేయొచ్చు, అది ఈ టెక్నిక్ ఇవాళ నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్, మనం 22 × 48 మల్టిప్లై చేయాలనుకోండి. 22 × 48 మల్టిప్లై చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ డాట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో డాట్ మెథడ్ ఏంటండి? సో ఐఎమ్ రైటింగ్ హియర్. ఇక్కడ ఈ పైన 2 డాట్స్ అనేవి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ 2 డిజిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కింద ఉన్న 2 డాట్స్ అనేవి ఈ 2 డిజిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా మనం 3 స్టెప్స్లో చేస్తాం. ఇది 3 స్టెప్స్లో. సో మల్టిప్లై చేసే ప్యాటర్న్ ఏంటంటే మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళొచ్చు, రైట్ టు లెఫ్ట్ కూడా రావచ్చు. ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. ఈ 2 డిజిట్స్ని, ఇక్కడ ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి, ఆ రిజల్ట్ రాసుకుంటాం. దాని తర్వాత ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయడం అండ్ ఆ రిజల్ట్ రాసుకుని, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ మనం లెఫ్ట్ టు రైట్ ఆ రైట్ టు లెఫ్ట్ ఎలానే వెళ్ళొచ్చు, మనం ఇష్టం. సో ఫస్ట్ 2 × 8 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 2 × 8 16 ప్లస్ 4 2s are 8. 16 ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నాను, క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 × 8 అండ్ 4 × 2. 2 × 8 అంటే ఎంత? 16 ప్లస్ 4 × 2 ఎంత వస్తుందండి? 8 వస్తుంది. మీకోసం ఫస్ట్ టైం నేను మొత్తం రాస్తాను స్టెప్. ఓకే, 16 ప్లస్ 8 అండ్ నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 2 4s are ఎంత అవుతుందండి? 8 అవుతుంది. రైట్ దట్ హియర్. సో వీటిని మనం బ్యాలెన్సింగ్ చేయాలి. 16 ప్లస్ 8 ఎంత అవుతుంది? 24 అండ్ దిస్ ఈజ్ 8. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఎట్ ఏ టైం మనం ఒక సింగిల్ డిజిట్ని డ్రాప్ చేస్తాం, మిగతా వాటిని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ఇక్కడ 6ని మనం ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం, రైట్ 6 హియర్. అండ్ మిగతా 1 ఏదైతే ఉందో దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. 1 నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తే 1 + 24 ఏమవుతుంది? 25 అవుతుంది. 25లో 5 రైట్ 5 హియర్ అండ్ 2ని మళ్ళీ ఏం చేయాలి? క్యారీ చేయాలి. 2ని ఏం చేయాలండి? క్యారీ చేయాలి. 2ని క్యారీ చేస్తే ఏమవుతుంది? 2 + 8 10 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1056 అవుతుంది. దట్ సింపుల్. చాలా సింపుల్గా చేయొచ్చు. నేను మొత్తం స్టెప్స్ రాసాం. ఈ స్టెప్ మన మైండ్లో చేసి కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చు. విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 52 × 78 మల్టిప్లై చేయాలనుకోండి. 52 × 78 మల్టిప్లై చేయాలి. సో ట్రిక్ ఈజ్ అగైన్, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్ డిజిట్స్ని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 × 8 ఏమవుతుంది? 16 అవుతుంది ఇక్కడ కూడా. అండ్ 5 × 8 40 ప్లస్ 7 × 2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. దట్ ఈస్ 40 + 15 ఎంత అవుతుందండి? 40 + 14 దట్ ఈస్ 54 అవుతుంది. ఓకే, రైట్ దట్ హియర్. అండ్ నెక్స్ట్ 5 7s లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 5 7ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 35 అవుతుంది. రైట్ దట్ హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ ఏం చేయాలి? రైట్ 6 హియర్ అండ్ మిగిలిన 1 ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓన్లీ 1 డిజిట్ని డ్రాప్ చేస్తున్నాం, మిగతా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నేను 1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది? 1 + 54 దట్ ఈస్ 55. రైట్ 5 హియర్ అండ్ మిగతా 5ని ఏం చేద్దాం? క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. 5ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 35 + 5 40 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4056. దట్ సింపుల్. సో విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. (63 × 94 మల్టిప్లై చేయాలనుకోండి. 63 × 94 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలండి? 3ని 4ని మల్టిప్లై చేయండి. రైట్ దట్ రిజల్ట్ హియర్ 12 అండ్ నెక్స్ట్ 6 4s are 24 అండ్ ప్లస్ 9 these are 27. ఈ రెండింటి యొక్క సమ్ రాయండి. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుందండి? 51 అవుతుంది. రైట్ దట్ హియర్. అండ్ నెక్స్ట్ ఈ లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 6 9s are ఎంత అవుతుందండి? 54 అవుతుంది. రైట్ దట్ హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ టెక్నిక్ ఏంటి? ఎట్ ఏ టైం ఒక డిజిట్ మాత్రమే డ్రాప్ చేస్తున్నాం, మిగతా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 12లో మనం 2ని ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం, రైట్ దట్ 2 హియర్ అండ్ 1 ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 1 నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది? 1 + 51 దట్ ఈస్ 52. రైట్ 2 హియర్ 5 మిగులుతుంది కదా, 5 ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ యాడ్ చేద్దాం. 54కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 59 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 5922 అవుతుంది. దట్ సింపుల్. Okay, we'll take one more example for practice. 86 × 28 మల్టిప్లై చేయాలనుకోండి. 86 × 28 మల్టిప్లై చేయాలనుకోండి. దీనికి చూడండి ఎలా చేస్తాము. సో ఫస్ట్ మనం యూనిట్ డిజిట్స్ని మల్టిప్లై చేయొచ్చు, అది సార్ లెఫ్ట్ టు రైట్ వెళ్దాం. లెఫ్ట్ టు రైట్ కూడా రాయొచ్చు, ఎలా రాయొచ్చు, కాంబినేషన్ మన ఇష్టం. సో నేనేం చేస్తాను? 8 2s are ఎంత అవుతుందండి? 16. రైట్ 16 హియర్ అండ్ నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 8 8s are 64
అండ్ 6 2 జార్ ఎంత అవుతుందండి 12 అవుతుంది. ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుందండి 76 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 8 జార్ ఎంత అవుతుంది 48 అవుతుంది, రైట్ 48 హియర్. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఐమ్ రైటింగ్ 8 హియర్ అండ్ మిగిలిన 4 ఏం చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. 4 క్యారీ ఫార్వర్డ్ చేస్తే 76 ప్లస్ 4 ఎంత అవుతుంది 80 అవుతుంది. సో 80లో 0 ఇక్కడ రాయండి, 8ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. 8 క్యారీ ఫార్వర్డ్ అయితే ఏమవుతుంది 16 ప్లస్ 8 ఎంత అవుతుందండి 24 అవుతుంది. సో ఇదే విధంగా మనం ఎనీ 2 డిజిట్ నెంబర్ విత్ 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇది మనం డైలీ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. Now I'm going to discuss multiplication of 3 digit number with 3 digit number. ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 212 ఇంటూ 506 చేయాలనుకోండి, ఓకేనా. సో 3 డిజిట్ నెంబర్ విత్ 3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ కూడా డాట్ ప్యాటర్న్ నేర్చుకుంటాం. సో 5 స్టెప్ ప్రాసెస్. సో ఈచ్ డాట్ రిప్రజెంట్స్ 1 డిజిట్. ఇక్కడ ఈ డాట్ 2ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ డాట్ 1ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ డాట్ 2ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ డాట్ 5ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ మిడిల్ డాట్ 0ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ లాస్ట్ డాట్ 6ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా మనం 5 స్టెప్ ప్రాసెస్ ఉంటుందండి. సో మనం మల్టిప్లికేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ చేయొచ్చు. ఎలా చేసినా మీకు ఆన్సర్ రిజల్ట్ మాత్రం చేంజ్ ఏమి ఉండదు, లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. సో బ్యాలెన్సింగ్ మీద మీరు డిపెండ్ అయి ఉంటుంది, జస్ట్ బ్యాలెన్సింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ప్రాసెస్ మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళొచ్చు, రైట్ టు లెఫ్ట్ రావచ్చు. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని మనం మల్టిప్లై చేయాలి. ఈ 2 డిజిట్ డాట్ ప్యాటర్న్లో అంటే ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 2 6 జార్ ఎంత అవుతుందండి 12 అవుతుంది. 2 6 జార్ 12, రైట్ ద 12 హియర్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డిజిట్ని ఈ డిజిట్తో అండ్ ఈ డిజిట్ని ఈ డిజిట్తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి 1 ఇంటూ 6 6 ప్లస్ 0 ఇంటూ 2 0 ఇంటూ 2 0 అవుతుంది, రైట్ దట్ 0 హియర్. 6 ప్లస్ 0 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇది మీరు మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, మనం మైండ్లో చేయగలిగితే నో నీడ్ టు రైట్ హియర్. ఓకే, 6 ప్లస్ 0 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టార్ మల్టిప్లికేషన్ చేయాలి. దీనిని ఈ డిజిట్ని అండ్ ఈ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 6 12 అవుతుంది. అండ్ సిమిలర్గా 5 ఇంటూ 2 10 అవుతుంది. అండ్ ఈ మిడిల్ డిజిట్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 0 0 అవుతుంది. ద రిజల్ట్ ఈజ్ 22 అవుతుంది, రైట్ దట్ 22 హియర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మనం ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 0 2 అవుతుంది, 0 అవుతుంది, సారీ 2 ఇంటూ 0 0 అవుతుంది. అండ్ 5 ఇంటూ 1 5 అవుతుంది, దట్ ఈస్ 0 ప్లస్ 5, రైట్ 5 హియర్, కంప్లీటెడ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఈ లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 2 ఇంటూ 5ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 10 వస్తుంది. సో మనం ఈ సీక్వెన్స్ లెఫ్ట్ టు మనం రైట్ టు లెఫ్ట్ వచ్చాం, మీకు కావాలంటే లెఫ్ట్ టు రైట్ వేసినా కూడా ఇదే ప్రాసెస్ వస్తుంది, ఆన్సర్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నౌ ఐఎమ్ డూయింగ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి. సో మీకు తెలిసింది యూనిట్ డిజిట్ని డ్రాప్ చేయాలి, మిగతా వాటిని మనం ఏం చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 2ని డ్రాప్ చేస్తున్నాను అండ్ 1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 1 ప్లస్ 6 ఏమవుతుంది 7 అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏమైనా ఉందా, నథింగ్ ఈజ్ దేర్. సో క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏం లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి 2ని డ్రాప్ చేయాలి. 2ని ఇక్కడ డ్రాప్ చేస్తే ఇంకా 2 ఉంది కదా, ఈ 2ని మనం ఏం చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 2 ప్లస్ 5 ఏమవుతుంది 7 అవుతుంది, రైట్ 7 హియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏమీ లేదు, సో డైరెక్ట్గా 10 ఉంది, రైట్ దట్ 10 హియర్. దట్స్ యువర్ ఆన్సర్, దట్స్ సింపుల్. ఓకే, విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 812 ఇంటూ 927 అనుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయడం. 2 7 జార్ ఏమవుతుందండి 14 అవుతుంది, రైట్ 14 హియర్. అండ్ నెక్స్ట్ 1 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 2, 1 ఇంటూ 7 7 ప్లస్ 2 ఇంటూ 2 ఏమవుతుంది 4, దట్ ఈజ్ 11 అవుతుంది, రిజల్ట్ ఈజ్ 11. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి స్టార్ మల్టిప్లికేషన్. 8 7 జార్ 56, ఓకే 9 2 జార్ 18, రైట్ దట్ 18 హియర్. అండ్ 1 ఇంటూ 2 2 అవుతుంది, ఓవరాల్గా ఎంత అవుతుందండి 76 అవుతుంది, రైట్ 76 హియర్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలండి మనం 8 ఇంటూ 2 మల్టిప్లై చేయండి అండ్ 1 ఇంటూ 9. 8 ఇంటూ 2 ఎంత అవుతుంది 16 అండ్ 1 ఇంటూ 9 9 అవుతుంది, 16 ప్లస్ 9 25 అవుతుంది, రైట్ 25 హియర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ 8 9 జార్ 72, రైట్ 72 హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయడానికి ఏం చేద్దాం, ఈ 4ని డ్రాప్ చేయండి ఇక్కడికి. అండ్ మిగిలినది ఏమిటి యూనిట్ డిజిట్ తర్వాత ఉన్న డిజిట్ని ఏం చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేయండి. 1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ 11 12 అవుతుంది. 12లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది 2 అవుతుంది, 2 ఇక్కడ రాయండి.
1ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 1 + 76 77 అవుతుంది. 77లో 7 ఇక్కడ రాయండి. 7 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 7 + 25 అవుతుంది. 7 + 25 ఏమవుతుందండి 32. 32లో ట్రై 2 హియర్ అండ్ 3ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 3 + 72 దట్ ఈస్ 75. దట్స్ యువర్ ఆన్సర్. దట్స్ సింపుల్. ఈ ప్రాసెస్ని మనం డైలీ ప్రాక్టీస్ చేసి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం చాలా స్పీడ్గా విత్ ఇన్ సెకండ్స్లో వీ కెన్ డూ ద సొల్యూషన్స్. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే 2 డిజిట్ నెంబర్ని 3 డిజిట్తో ఎలా మల్టిప్లై చేయాలంటే మీరు 2 డిజిట్ నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇచ్చి 518ని మల్టిప్లై చేయమన్నాడు అనుకోండి. ఇక్కడేమో 2 డిజిట్ ఉంది, ఇక్కడ 3 డిజిట్ ఉంది. మరి ఈ టెక్నిక్ అప్లై చేయడం కుదరదు కదా అనుకుంటే అక్కడ ఏం చేయాలంటే 12 కంటే ముందు 0 పెట్టండి, అప్పుడు 3 డిజిట్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మనం అప్లై చేసి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మల్టిప్లికేషన్ మీరు స్పీడ్గా చేయాలి అంటే ఈ టెక్నిక్ మీకు రెగ్యులర్గా వాడుతుంటే, రెగ్యులర్గా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేస్తే, ఒక 20 ఎగ్జాంపుల్స్ అలా ప్రాక్టీస్ చేస్తే మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మైండ్లో చేయగలుగుతాం అండ్ విత్ ఇన్ సెకండ్స్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మనం సొల్యూషన్ చెప్పగలుగుతాం. సో ఈ విధంగా మనం 2 డిజిట్ విత్ 2 డిజిట్ అండ్ 3 డిజిట్ విత్ 3 డిజిట్ మల్టిప్లికేషన్ మనం చేయొచ్చండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నిటినీ నేను ఒక వీడియోలాగా చేసి అండ్ సొల్యూషన్ నేను వీడియోలో ఇస్తాను. ఓకే, ప్లీజ్ like, share and subscribe my channel.